హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో నేను కొన్ని కస్టమైజ్ డిజైన్స్ చూపించాలనుకుంటున్నాను. డిజైన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ 2 ఆర్డర్స్ ఉన్నాయి. డిజైన్స్ సైజు ఏ సైజ్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. మనము చిన్న పిల్లలకి అయితే ఒకలాగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ డిజైన్ వాళ్ళ 2 హ్యాండ్స్కి చాలాని ఇలా ప్రింట్ చేయించుకున్నారు. ఇంత పెద్ద సైజులో అయితే డిజైన్ సరిపోతుంది మనకి. ఈ డిజైన్స్ ఒక చిన్న పాప కోసం వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు. డిజైన్స్ తీసుకున్నారు. చిన్న పాప బ్లౌజ్కి ఇది హ్యాండ్ డిజైన్, ఇది బ్యాక్ డిజైన్. చిన్న పాప కాబట్టి బ్యాక్ సైడ్ ఇదంతా సరిపోతుంది. ఒకవేళ చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళకైతే ఈ పేపర్స్ 2 A4 సైజ్ షీట్స్ 2 పేపర్స్ అయితే సరిపోతుంది పెద్దవాళ్ళకి. హాఫ్ డిజైన్ ఒక పేపర్, హాఫ్ డిజైన్ ఇంకొక పేపర్ అలా సెట్ చేసుకోవచ్చు. మనం నీట్గా వర్క్ చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ పెన్సిల్తో డ్రా చేసిన డిజైన్స్ కాదండి, ఆల్రెడీ డిజైన్స్ ఉంటాయి కదా, అది బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేశాను నేను. అంటే ఇలాంటి డిజైన్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇలాంటి డిజైన్స్లో వాళ్ళు ఆల్రెడీ వాడిన మెటీరియల్ ఉంటుంది. ఈ డిజైన్ ఉన్నా కూడా ఎవరికైనా ఎలా స్టిచ్ చేయాలి, ఏ మెటీరియల్ వాడాలని ఐడియా లేని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి డిజైన్ అనుకోండి, ఇది జస్ట్ డిజైనే ఉంటుంది. దీనిపైన మనమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కలర్ కానీ మెటీరియల్ కానీ ఏది వాడాలో మనమే చూస్ చేసుకోవాలి. ఇలాంటి డిజైన్కి అయితే ఆల్రెడీ మెటీరియల్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఆ మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని దానిపైన స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడెక్కడ ఏ మెటీరియల్ వాడాలో కూడా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా కావాలంటే ఇలా డిజైన్ సెట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో థ్రెడ్ వర్క్ కాకుండా పెయింట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ ఇక్కడ ఉన్న విధంగా కాకుండా కొంచెం మనం కావాలంటే వేరేలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇది పేపరే కాబట్టి కట్ చేసుకొని ఎలా అయినా స్టిక్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది, నేను చూపిస్తాను. అది ఇది ఉంది కదా బ్లౌజ్. బ్లౌజ్ని ఈ డిజైన్ ఇక్కడ వరకు కట్ చేసుకొని ఈ పార్ట్ ఇక్కడ వరకు స్టిక్ చేసుకొని, ఇది ఆల్రెడీ బ్లౌజ్కి కొంచెం డిజైన్ వచ్చింది. ఇది ఇలానే ఉంచేసుకొని దీనిపైన ఈ పార్ట్ దీనిపైన స్టిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొన్ని బ్లౌజెస్కి ఇది కూడా ఉండదు, ప్లెయిన్గా ఉన్న బ్లౌజెస్కి ఇది సెట్ అవుతుంది. ఇలా డిజైన్ ఉంటే కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ నుంచి ఇదైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ పార్ట్ మొత్తం తీసి ఇక్కడైనా పెట్టుకోవచ్చు. జస్ట్ ఈ సింపుల్ పార్ట్ ఇక్కడ పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుంది. లేదంటే ఈ డిజైన్ వరకు ఇక్కడ పెట్టుకొని ఈ పైన ఇది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ పేపర్స్ ఎలా అయినా కట్ చేసుకొని డిజైన్ మొత్తం ఒకే ప్లేస్లో స్టిక్ చేసుకోవాలి, డిజైన్ మొత్తం ఒకే ప్లేస్లో స్టిక్ చేసుకొని స్టిచ్ చేయాలనే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఉన్న ఒకే డిజైన్ని 3 పార్ట్స్గా కూడా మనం కట్ చేసుకొని అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఆల్రెడీ కలర్లో ఉంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా అనిపించింది. అందుకే సేమ్ డిజైన్ నేను ఇలా ప్రింట్ చేశాను. ఈసారి డిఫరెంట్గా, ఇలా కాకుండా ఇలా పెన్సిల్ డ్రాయింగ్ అందరికీ తెలుసు కదా. ఇది డిజైన్ బ్లాక్ అండ్ వైట్గా క్రియేట్ చేసి ఇలా సెట్ చేశాను. ఈ డిజైన్ బాగా నచ్చింది. నేను కూడా ఒకటి స్టిక్కీ పేపర్ పైన ప్రింట్ చేసుకున్నాను. స్టిక్కీ పేపర్కి నార్మల్ పేపర్కి డిఫరెన్స్ ఏం లేదు. చిన్నపిల్లలకైతే ఇవి 2 పేపర్స్ సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఒక పేపర్, బ్యాక్ సైడ్ ఒక పేపర్లో 2 హ్యాండ్స్కి. ఒకవేళ పెద్దవాళ్ళకి కనుక అయితే 3 to 4 పేపర్స్ సరిపోతుంది. ఇలాంటి డిజైన్స్ అయితే కొంచెం సైజ్ బట్టి కూడా ఉంటాయి. కొన్ని బార్డర్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి కదా. డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చిన్నగా కావాలి, పెద్దగా కావాలనుకున్నా మనం సెట్ చేసుకోవచ్చు.
ఈ డిజైన్ కావాలని అడిగిన వాళ్ళు ఈ డిజైన్ కామన్గా అన్ని బీడ్స్ వాడి గోల్డ్ కలర్ బీడ్స్ వాడి స్టిక్ చేస్తారు కదా, కొంచెం డిఫరెంట్గా చెప్పమన్నారు. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ వాడిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, కొన్నిసార్లు అది థ్రెడ్తో ఫిల్ చేస్తాము. కావాలంటే ఇక్కడ పెయింట్ వేసుకోవచ్చు. క్లాత్ పెయింట్స్ ఉంటాయి కదా, ఆ పెయింట్ కూడా వేసుకోవచ్చు. లుకింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఎంబ్రాయిడింగ్ కమ్ పెయింటింగ్ లాగా కూడా ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ పైన ఫ్లవర్ లోపల కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెయింట్ వేసుకోవచ్చు. ఈ బాక్స్ లోపల కూడా పెయింట్ వేసుకోవచ్చు. ఈ ప్లేస్ ఇది తీసేసుకొని ఇక్కడ లెటర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మ్యారేజ్ ఉంటే కూడా డిజైన్ మ్యారేజ్ బ్లౌజెస్ కోసం యూస్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లో లెటర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డిజైన్ హ్యాండ్ పైన బ్లౌజ్ పైన కూడా స్టిక్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆల్రెడీ స్టిక్ చేసిన బ్లౌజ్ పైన కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను. క్లాత్ పైన కాకుండా ఆల్రెడీ స్టిచ్ చేసిన క్లాత్ పైన హ్యాండ్స్కి కూడా స్టిక్ చేసుకోవచ్చు. నీట్గా డిజైన్ ఇలా ఉంటుంది. స్టిక్కర్ని ఇలా జస్ట్ డిజైన్ వరకు కట్ చేసుకొని ఆ డిజైన్ని హ్యాండ్ పైన మనకు ఎక్కడ నుంచి కంఫర్ట్గా ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. నీట్గా హ్యాండ్కైనా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. డిజైన్ మన ఇష్టం, మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసేసుకోవచ్చు కదా. ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు ఇక్కడ పెట్టేసుకోవచ్చు కావాలంటే, లేదు ఫ్లవర్స్ కావాలంటే ఈ ప్లేస్ కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ డిజైన్ పెట్టేసుకొని ఇక్కడ పికాక్స్ సెట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్కి అవుట్లైన్స్ మొత్తం గోల్డ్ కలర్ బ్లీడ్స్ పెట్టేసుకొని మధ్యలో పెయింట్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఫ్లవర్స్కి లీవ్స్కి వాటి మధ్యలో పెయింట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్. డిజైన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, బ్లౌజెస్కి ఏ సైజులో డిజైన్ చేసుకుంటే సెట్ అవుతుంది, నాకు తెలిసిన వరకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ డౌట్స్ మీరు కామెంట్లో చెప్తుంటారు. నా డౌట్స్ నేను ప్రతి వీడియో లాస్ట్లో అడుగుతున్నానండి, కానీ నా ఒక్క డౌట్కి కూడా ఎవరు రిప్లై ఇవ్వలేదు. ఈ వీడియోలోనే నా డౌట్కి రిప్లై ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నా డౌట్ ఏంటంటే పట్టు బ్లౌజెస్కి బీడ్స్ థ్రెడ్ వాడుతున్నాం కదా, అవి కాకుండా డిఫరెంట్గా ఇంకా ఏదైనా వాడొచ్చో నాకు సజెస్ట్ చేయండి. ఒకవేళ మీరు సజెస్ట్ చేస్తే నేను ట్రై చేస్తాను, అది వర్కౌట్ అవుతుందా లేదా అని. మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.